పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా మీ రాశ్యాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 7వ స్థానంలో మీనరాశిలో నీచంలో ఉన్నాడు. రాశ్యాధిపతి నీచంలో సంచరిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే అనుకున్నటువంటి పనుల్లో స్పీడ్ తగ్గుతుంది. కొంచెం కెరియర్ వైజ్గా కూడా డెవలప్మెంట్స్ అనేటటువంటివి ఆగిపోతూ ఉంటాయి. అంటే స్పీడ్ బ్రేక్స్ అనేటటువంటివి కన్యారాశి వారికి ఎక్కువగా ఉంటాయి అని చెప్పాలి. అంటే మెరుగైనటువంటి ఫలితాలు పొందలేకపోతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే బుధుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా మీకు తాత్కాలికంగా మీరు తీసుకునే నిర్ణయం బ్రహ్మాండమైనది అనిపించినప్పటికీ కూడా దానివలన మీరు సత్ఫలితాలు పొందలేకపోతూ ఉంటారు. కానీ ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా కన్యారాశి వారికి ఎలాంటి ప్రతికూలతలు ఉండవు. ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ స్టేజ్కి వీళ్ళు వెళ్ళగలుగుతూ ఉంటారు. మాట్లాడేటటువంటి మాట కూడా ఎదుటి వారిని ఆకర్షణీయంగా ఉంటుంది, అంటే ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. తద్వారా మంచి రిలేషన్స్ అనేటటువంటి మెయింటైన్ చేస్తూ ఉంటారు. తృతీయ అష్టమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానం అంటే కర్మస్థానం, అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్, మీరు ఉద్యోగం చేసే ఉద్యోగ స్థలం, కార్యస్థలం. ఈ కార్యస్థలంలో కుజుడు యొక్క సంచారం ఒక రకంగా మీకు యోగాన్ని ఇస్తుంది, కానీ మరొక రకంగా అవయోగాన్ని ఇస్తుంది. ఏ విషయంలో యోగాన్ని ఇస్తుందంటే వర్క్ వైజ్గా కనుక తీసుకుంటే చాలా డెడికేటెడ్గా అంకిత భావంతో పనిచేస్తారు. కానీ ఇది ఒకటి. కానీ అనవసరమైనటువంటి విషయాల మీద ఫోకస్ చేసి అవసరమైనటువంటి విషయాలు పక్కకు పెట్టేస్తారు. ఇది మీకు నెగిటివ్ కలిగిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ వ్యాపార విషయాలలో సమస్యలు అనేటటువంటివి పైకి కనపడకుండా ఇంటర్నల్గా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో గొప్ప ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కానీ బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ, ముఖ్యంగా చెప్పాలంటే భార్య తరపు బంధువుల నుంచి కన్యారాశిలో జన్మించినటువంటి వారు గొప్ప సహాయ సహకారాలు అందుకుంటూ ఉంటారు. అసలు కన్యారాశి వారికి గొప్ప బలం ఏమిటి అంటే గురుబలం. మీ రాశికి చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ గురుబలం యొక్క కారణం చేతని అనేక రకాల సమస్యలు అనేటటువంటివి తొలగిపోతూ ఉంటాయి. అన్నీ బాగున్నప్పటికీ కన్యారాశి వారికి 6వ స్థానంలో రవి శని గ్రహాల యొక్క కలయిక యోగాన్ని ఇవ్వదు. ఇది పితృదోషానికి కారణమవుతుంది, అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, లేదా ఎవరైతే హార్ట్ సర్జరీస్ చేయించుకొని ఉన్నారో అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం కానీ, వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం అనేటటువంటి చాలా మంచిది. సొంత వైద్యం కానీ సొంత నిర్ణయాలు కానీ కన్యారాశి వారికి ఇక్కడ పనికిరావు. మీ జన్మరాశికి 7వ స్థానంలో ఎవరెవరు సంచరిస్తున్నారంటే బుధుడు, శుక్రుడు, రాహువు 3 గ్రహాలు 7వ స్థానంలో సంచరిస్తున్నాయి. బుధుడు నీచంలో ఉన్నాడు. అంటే కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా అవగాహన లోపం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య సహకారం తగ్గుతూ ఉంటుంది. లేదా ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, లేదా దూరంగా ఉన్నారో అటువంటి వారి మధ్య మరి కొద్దిగా గ్యాప్ పెరగటం కానీ, సమస్యలు ఇంకొంచెం ఎక్కువ కావటంగా జరుగుతుంది. వాటిని తగ్గించుకోవటం కోసం చేసే ప్రయత్నాలు గట్టిగా చేయాలి అని చెప్పాలి. కానీ వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఆశించినంత గొప్ప లాభాన్ని పొందలేకపోయినప్పటికీ నష్టం అయితే మాత్రం ఇక్కడ కన్యారాశి వారు ఎక్కువగా పొందరు అని చెప్పాలి. అసలు దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఉన్నారో అటువంటి వారు మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. ఈ మాసంలో ఈ రాశి వారికి
ఆకస్మికమైనటువంటి గృహయోగానికి అవకాశాలు వస్తాయి. అంటే ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు కోసం కానీ లేదా వాహనాలు కొనుగోలు కోసం కానీ చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా మానసికమైన అలజడి పెరుగుతుందని చెప్పాలి. విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో బాగా హార్డ్ వర్క్ చేస్తేనే కానీ ముందుకు వెళ్ళలేరు. కారణం ఏమిటంటే బుధుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు విద్యాపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:39 మధ్యలో ఉండే సమయంలో కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. ఎక్కడెక్కడ సమస్యలు కలుగుతున్నాయి, వేటి మీద ఫోకస్ చేయాలి అనేటటువంటి వాటిలో కనుక మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే కుటుంబంలో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబపరమైనటువంటి వాతావరణం అనుకూలంగా మారుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు ఉంటారో అటువంటి వారు 1వ తేదీ నుంచి చేసే వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇక 3వ తేదీ ఉదయం 6:39 నుంచి 5వ తేదీ ఉదయం 8:17 మధ్యలో ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు కానీ, ప్రయాణాలలో సమస్యలు కానీ, లేదా చిన్న చిన్న ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి విషయంలో కన్యా రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే డ్రైవ్ చేసేటటువంటి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇక 5వ తేదీ ఉదయం 8:17 నుంచి 11వ తేదీ రాత్రి 2:15 వరకు ఉండేటటువంటి సమయంలో కన్యారాశి వారు దాదాపుగా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. 5వ తేదీ నుంచి 7వ తేదీ ఉదయం 11:50 మధ్యలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే జెట్ స్పీడ్తో ముందుకు వెళ్తుంది. బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. 7వ తేదీ ఉదయం 11:50 నుంచి 9వ తేదీ సాయంత్రం 5:49 మధ్యలో చెప్పుడు మాటలు వినకండి. ప్రత్యక్షంగా అంటే అనవసరమైనటువంటి విషయాలను జోక్యం చేసుకోకండి. కొన్ని మీకు సంబంధం లేనటువంటి విషయాలు మీ చెవిదాకా వచ్చి మిమ్మల్ని బాగా అలజడికి గురి చేస్తూ ఉంటాయి. మానసికంగా ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. అంటే మీకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా మనస్సు గాయపరిచేటటువంటి వార్తలు వింటూ ఉంటారు. అవి యాక్చువల్గా మీకు వాటితో సంబంధం ఉండదు, అయినప్పటికీ కూడా మీకు సమస్యలు కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటివి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. 9వ తేదీ సాయంత్రం 5:49 నుంచి 11వ తేదీ రాత్రి 2:15 వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి లాభయుక్తంగా లాభసాటిగా ఉంటుంది. వ్యాపార లాభాలు కూడా కలిసి వస్తాయని చెప్పాలి. 11వ తేదీ రాత్రి 2:15 నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 12:55 వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయము. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, ప్రయాణాల పరంగా కానీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలలో మీరు కొంచెం గట్టిగా పట్టు బిగించాలి. ఎక్కడెక్కడ ప్రతికూలతలు కలుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఆర్థిక నష్టాలు సంభవిస్తున్నాయి అని ఖర్చులను అదుపు చేసుకోవడం కానీ, లేదా ప్లానింగ్ ఉండడం కానీ, క్రమశిక్షణ అనేటటువంటిది ఇక్కడ చాలా మీకు అవసరం. 14వ తేదీ మధ్యాహ్నం 12:55 నుంచి ఇక 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా దాదాపుగా కన్యారాశి వారికి చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు 80% ఇక్కడ కన్యారాశి వారికి వర్తిస్తాయి. ఒక 20% మందికి వర్తించకపోవచ్చు. అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.